అది దేవునికి దర్శనంలో కూడా చూస్తున్నారు, మంచిది. भविष्यवाणी आप करते हो, अच्छी बात है। ఇక ముందుగా జరగబోయే విషయం కొరకు చెప్తున్నారు, మంచిది. लेकिन आपके प्रायोगिक जीवन में प्रेम नहीं है तो ये कुछ भी कोई काम नहीं है। ఇవన్నీ చేసినప్పటికీ మనం ఒకరినొకరు మనం ప్రేమించుకోలేకపోతే కనుక ఇవన్నీ వ్యర్థం. आज आप लोग एक बात अच्छी तरह समझना, ఈ రోజు ఒక విషయాన్ని జాగ్రత్తగా ఒకసారి ఆలోచిస్తూ ఉండండి. क्रिश्चियन लाइफ इज ऑर्थोडॉक्सी, ऑर्थोपैथी एंड ऑर्थोप्रैक्टिकल, यानी कि मसीही जीवन का जो विश्वास है, ఏదైతే ఇక ఆత్మిక జీవితంలో మనం జీవిస్తున్నామో वो जीवन हमें अपना जीवन से प्रकट करना है। ఆ యొక్క ఆత్మిక జీవితం మన యొక్క జీవితంతో మనము నెరవేరుస్తూ ఉండాలి, మనం జీవిస్తూ ఉండాలి. And it should be according to the scripture of God. అది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యమై ఉండాలి. वो वचन के उपदेश के अनुसार होना అది चाहिए। వాక్యానికి అనుసరించి ఉండాలి. और वो उपदेश सिर्फ सीखने से कुछ नहीं होता, ఆ యొక్క ఉపదేశము ఇంకా మనం నేర్చుకునే విషయంలో ఏమీ లేదు, కానీ वो हमें अपना हर रोज के जीवन में प्रकट करना ఆ है। యొక్క వాక్యము మనం వినడం వల్ల ఏమీ లేదు, కానీ అది మనం ప్రకటించేవారుగా మనం ఉండాలి. Pentecost is not the name of a church, but it is the experience. పెంటెకొస్తు అనగా అది ఒక సంఘం యొక్క పేరు కాదు, కానీ అది ఒక అనుభవం. एक बात मैं आप लोगों से कहना चाहूँगा। నేను ఒక విషయం మీతో చెప్పని ఆశపడుతున్నాను. Yesterday morning when I was talking with my brothers, those who came with me, నేను గతించిన దినాల్లో దినాన్ని నేను నాతో వచ్చిన సోదరులతో నేను మాట్లాడుతూ ఉన్నాను. मैंने उनसे कहा, देखो ये वचन जब मैं पढ़ाता हूँ तो मैं मेरे अंदर मुझे डर लगता है। నేను ఏ వాక్యాన్ని అయితే నేను తీసుకున్నప్పుడు చెప్తున్నానో ఆ వాక్యం కొరకు నాకు లోపలనే ఒక చిన్న భయం వస్తూ ఉంది, मुझे डर लगता है। నాకు భయం వస్తుంది. पूछो क्यों? ఎందుకంటే पूछो, మీరు అడగండి, ఎందుకు అడగండి. आप पूछो तभी मैं उत्तर दूंगा। మీరు ఎప్పుడైతే మీరు నన్ను అడుగుతారో నేను అంటే మీకు నేను वचन सिखाते समय आपको क्यों डर लगता है? पूछो। మీరు వాక్యాన్ని చెప్పేటప్పుడు నాకు ఎందుకు భయం వస్తుందని చెప్పి మీరు అడగండి, నేను చెప్తాను. पूछो तभी मैं उत्तर दूंगा। మీరు ఎప్పుడైతే చెప్తారో అప్పుడే ఆయన, మీరు ఎప్పుడైతే అడుగుతారో అప్పుడే చెప్తారంట. చెప్పండి, అడగండి ఒకసారి. पूछो మీరు అడిగితే చెప్తారంట. अरे चर्च, ओपन योर माउथ। మీరు ఎవరికి తెలిసి ఒకసారి అడగండి, అయ్యా మీకు ఎందుకు భయం వేస్తుంది అయ్యా, ఇక మాకు వాక్యాన్ని బోధించినప్పుడు ఇక పోలీసుల సంఘం కొరకు మాకు వివరించేటప్పుడు ఎందుకు భయం వేస్తుంది అని చెప్పి ఒకసారి అడగండి. पूछो ना, ask me why you are afraid। पूछो। మీరు ఎందుకు భయపడుతున్నారు అడగండి. सिस्टर आई विल टेल यू मैं आपको అమ్మా बोलता हूं, మీతో చెప్తాను. क्योंकि जो वचन मैं आपको सिखा रहा हूं, మీకు నేను చెప్పినట్టు వాక్యం బట్టి एक दिन मसीह के सिंहासन के सामने मुझे खड़ा करेगा। నేను చెప్పినట్టు వాక్యం బట్టి ఒకానొక దినాన్ని దేవుని యొక్క రాజ్యంలో నన్ను నిలబెట్టి సింహాసనం ముందు నిలబెట్టినట్టు और उस दिन प्रभु परमेश्वर मुझे पूछेगा। ఆ యొక్క సమయంలో దేవుడు నన్ను అడుగుతాడు ఆ సింహాసనం ముందు. 2024 अक्टूबर महीने का 8 तारीख से तू, आज कौन सा तारीख है? 14 13 तारीख तक तू यीशु कृपा सन्निधि प्रेयर फेलोशिप में तू वचन पढ़ाया था। మీరు 2024 10వ నెల 8వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మీకు వాక్యం బోధించావు. क्या पूछेगा मेरे से? దేవుడు అడుగుతున్నాడు అక్కడ. हैं? बोलो। ఆ యొక్క సింహాసనం ముందు నిలబెట్టి నీవు పరమ వాక్యం చెప్పావు కదా, పరమ యొక్క టైంలో 2024 నెల 8వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు పరమ వాక్యం చెప్పావు అని దాన్ని అడుగుతాడు. स्मरण का किताब उधर कौन रखेगा? అక్కడ మన యొక్క దేవుడు రాసిన మన యొక్క జాతకాన్ని మనం ముందు పెట్టి वचन का किताब उधर होंगे అక్కడ దేవుని యొక్క వాక్యం ఉంటుంది. और मैं पुस्तक डालूं, మనం చెప్పినట్టు మనం చేసినట్టు ప్రతి విషయం ఉంటుంది. उस स्मरण का किताब खोल के पूछेगा, पास्टर जो इधर खड़े रहो। మన యొక్క జీవిత చరిత్రను తీసుకొచ్చి అక్కడ పెడతాడు, బైబిల్ గ్రంథాన్ని పెడతాడు. 2024
2024 अक्टूबर महीने के అక్టోబర్ నెలలో 8 तारीख से 13 तारीख तक तुमने उधर वचन पढ़ाया था। నువ్వు 8వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఈ వాక్యం నువ్వు బోధించావు. वो तुम तो बहुत बोला लिविंग ह्यूमिलिटी, लिविंग होलीनेस, देन व्हाट लिविंग इन लव, ఆత్మలో జీవించు, ఆత్మతో నింపబడు, ఆత్మలో ప్రేమతో ఉండు చెప్పి చెప్పావు కదా. क्या तू उस वचन के अनुसार कार्य किया? నువ్వు ఆ వాక్యానుసారంగా నడిచావా లేదా అని అడుగుతాడు. तो समझो मैंने बोला मुझे उतना याद नहीं है प्रभु मैं, लेकिन ऐसा कुछ किया नहीं है। దేవుడా నాకు ఏం గుర్తు లేదు, నేను ఆ విధంగా చేయలేదయ్యా అని చెప్పి నేను అంటున్నాను. प्रभु मुझे याद नहीं है वो। ప్రభు నాకు గుర్తు లేదు. तुरंत వెంటనే इस ईंट मेरे खिलाफ गवाही देगा। నా కొరకు ఒక ఇటుకు గోడ నుండి ఇటుకు సాక్ష్యం చెప్తుందంట. बाइबल से इस బైబిల్ చెప్తున్న ఆ విషయం. ये आकाश को उधर बुलाएगा, ఆకాశాన్ని పిలుస్తాడు, वो मेरे खिलाफ गवाही देगा। నా కొరకు ఆకాశము సాక్ష్యం చెప్తాడు. तो सोजन मेरे से बोल रहा था मुझे तो थोड़ा छूट मिल जाएगा, मैं प्रभु से बोलूंगा कि मैं वीडियो दे रहा था इसलिए मैंने इतना सोचा है। సోజంపురం అంటాడు, అయ్యా నాకైతే ఏం తెలీదు, ఆ వీడియో తీయమంటే ఆ వీడియో తీద్దామని కానీ సరిగ్గా నేను వెళ్ళి నాకు గుర్తు లేదు అనొచ్చు. तो मैंने पूरा सुना नहीं, मुझे इसलिए थोड़ा छूट मिलेगा। నేను నాకు చిన్న అవకాశం దొరుకుతుంది, ఎందుకంటే నేను వీడియో తీద్దామని కానీ సరిగ్గా వెళ్ళదని చెప్పి సోజన్ బ్రదర్ अभी सुनो, జాగ్రత్తగా ఆలోచించండి. आप में से एक को बुलाएगा, నా యొక్క ఆయన దగ్గరికి ఒక్కొక్కరిని పిలుస్తాడు. उस न्यायासन के सामने खड़ा करें। అక్కడ న్యాయపీఠం మీద నిలబెడతాడు. 2024 अक्टूबर महीने के 8 तारीख से आपके कलीसिया में कुछ प्रोग्राम हुआ था, तमिलनाडु से एक पास्टर आके ऐसा पास किया था क्या? మిమ్మల్ని ఒక్కొక్కరిని ఆ సింహాసనం మీద దగ్గర నిలబెట్టి ముందు నిలబెట్టి 2024 సంవత్సరం అక్టోబర్ నెల 11, 12, 13 తారీఖులో కేరళ తమిళనాడు నుంచి ఎవరన్నా పాస్టర్ వచ్చి మీకు ఏమైనా బోధించాడా అని అడుగుతాడు. नहीं, मैं तो उस समय पानी पीने के लिए गया, కానీ ఆ సమయంలో రండి నీకు మంచి తాగడానికి లేదండి, छोड़ेगा नहीं। ఆయన వదలరు. लेकिन मुझे लगा वो सिस्टम को छूट मिलेगा, क्योंकि वो सिस्टम कल आपको आने लगेगा। ఆయన సహోదరికి కొద్దిగా అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఆ యొక్క 3 దినాలని వెళ్ళదండి, ఆ యొక్క లాస్ట్ రోజు రాత్రి నేను తిన్నాను. ఎందుకంటే మొదటి క్లాసులో ఆమె లేదు కదా. See, I have told you this in a simple way so that you can understand. నేను ఈ విషయాన్ని ఏదో మీకు అర్థవంతంగా చెప్పి నేను సాధారణంగా చెప్తున్నాను, ఇంకా చాలా జాగ్రత్తగా గమనించాను. मेरे